మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పెరాలసిస్ ఎలా చూడాలి సార్? పెరాలసిస్ అనేది దీని భాగమే. ఇప్పుడు కుడి పక్కన కానీ బ్రెయిన్ లో రక్తస్రావం అయితే ఎడం కాలు ఎడం చేయి వీక్ అవుతుంది. ఎడం పక్కన బ్రెయిన్ లో కానీ రక్తస్రావం కానీ రక్తం సప్లై కానీ తక్కువ అయిపోతే కుడి కాలు కుడి చేయి వీక్ అవుతుంది. అదే కాకుండా మాటలో తేడా ఇప్పుడు ఎడం పక్కన వస్తుంది. ఎందుకంటే సృష్టికర్త మాట కేంద్రం ఏదైతే స్పీచ్ సెంటర్ అనేది మెదడులో ఎడం పక్కనే ఎక్కువ మంది కలుగుతుంది. చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ అంటారు కదా. అవును, అదేంటండి అది పెద్ద మెదడు అంటే ఇదంతా ఈ భాగంలో ఉన్నదల్లా. ఇది ఎడం పక్క లేదు, పెద్ద మెదడు ఇదంతా కూడా పెద్ద మెదడు. ఈ చిన్నదాన్ని ఈ ప్రాంతంలో ఉన్నదాన్ని చిన్న మెదడు అంటారు. పెద్ద మెదడుని సెరిబ్రమ్ అని, చిన్న మెదడుని సెరిబెల్లం అంటారు కదా. ఇది చిన్న మెదడు చితికిపోయింది అంటుంటారు, ఎందుకంటారు అన్నమాట. అంటే చిన్న మెదడు అంటే అది ఉన్న సైజ్ చిన్నది, దాంట్లో ఇబ్బందులు ఉంటే వేరే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే కోఆర్డినేషన్ ఉండకపోవడం, మాటలో తేడా రావడం, స్వచ్ఛత మాటలో తేడా రావడం, గాలి తీసుకోవడంలో ఇబ్బంది రావడం, బీపీ పల్సు ఇలాంటి వాటిలో తేడా రావడం, ఇలాంటివి జరుగుతుంది. సో పేరుకే చిన్న మెదడు కానీ దాని అవసరం చాలా ఉంది. అంటే సైజు ప్రకారం చిన్నదే, కానీ నిజానికి ఏంటంటే పెద్ద మెదడు గొప్ప, చిన్న మెదడు తక్కువ అనేది లేదండి. అదే కాకుండా మెదడు తాలూకా సైజుని బట్టి ఒక వ్యక్తి తెలివైన వాడు, ఒక వ్యక్తి పెద్ద మెదడు ఉంది కాబట్టి తెలివైనడు కాదు. ఎందుకు ఆల్బర్ట్ ఐన్స్టీనే ఉన్నారు. ఏది ఒకప్పుడు మా గొప్ప శాస్త్రవేత్త, సైంటిస్ట్ ఆయనది ఐక్యూ అనేది 150 నుంచి 106. నమ్ముతారా మీరు? మామూలుగా మెదడు తాలూకా సైజు అందరికి మీకు మాకు 1400 గ్రాములు ఉండాలి, ఆయనకు 1230 అట. మరి అంత మేధావి ఎలా అయ్యాడంటే అంటే అర్థం ఏమిటి? సైజ్ ఒకటే ఇది కాదు. అది ఈ క్రమంలో యూసేజ్ ఆఫ్ బ్రెయిన్ కూడా ఉంటుంది కదా. బ్రెయిన్ ఉండటం వేరు, సైజు వేరు, ఉండటం వేరు, యూసేజ్ వేరే ఉంటుంది. అంటే అక్కడ దానికి యూసేజ్ కన్నా ఆయనని అంటే ఇప్పుడు మెదడులు జరిగిపోయిన తర్వాత పరీక్షలు చేసేటువంటి అవకాశం చాలా తక్కువ మంది మెదడు మీద జరిగింది. అందులో ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు మెదడు మీద రీసెర్చ్. ఎందుకంటే ఒక సైంటిస్ట్ థామస్ హార్వే అని ఆ మెదడుని ఆ చుట్టాలు తెలియకుండా దొంగిలించేశాడు. తీసేసి 240 ముక్కలు విభాగాలు చేసి దాని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే ఆయనలో ఉన్న తేడా చాలా. ఇక్కడ పెరైటల్ లోబ్ అని ఉంటుంది, అది ఈ ఐన్స్టీన్ గారిలో మామూలు వాళ్ళకంటే 15% ఎక్కువ. దాని అర్థం ఏంటి సార్, దాని సారాంశం? ఎందుకు అంటే దానికి ఇప్పుడు స్పర్శ కోసం, తెలివి కోసం, జ్ఞాపక శక్తి కోసం బాగా యాక్టివ్ ఉండడానికి ఉండేటువంటి సెంటర్ అది. అక్కడ ఆయనకి చాలా పరిణతి చెందింది. ఆయన ఫిడల్ వాయించేవాడు, వైలిన్ వాయిద్యకారుడు. అందుకని దానికి ఉపయోగమైనటువంటి ఏదైతే సెంటర్ ఏదైతుందో రైట్ సైడ్, ఆయన ఎడం చేయవాటం, ఎడం చేతితో రాసేవాడు. సో దాన్ని మనం సాధన ద్వారా పెంచుకునే మార్గాలు ఉన్నాయా? దానికి ఉన్నదానిని బెటర్ చేయడానికి తప్ప సాధన వలన నార్మల్ గా అవ్వడానికి ఆస్కారం లేదు. అంటే ఆయనలాగా బ్రెయిన్ తయారు చేసుకోవడం అవదా మనం అంటే? అది లేదు, అది లేదు. ఎందుకంటే అది కొంతవరకు మెదడు తయారీలోనే ఉన్నది, ఆల్రెడీ మేడ్. ఆ తర్వాత మన ప్రయత్నాలు, మన ఆలోచన, తర్వాత మన ఏదైతే సాధన, అలవాట్లు, జీవన శైలి, వీటిలన్నింటిని బట్టి ఏంటంటే ఒకటే ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. ఏమంతా కూడా ఉపయోగం కూడా ఏదన్నా కొంచెం ఒక పైసా ఎక్కువ అవ్వచ్చు. మాట ఇప్పుడు ఉన్నాడు ఎలా మసుకున్నాడు, ఆయన తాలూకా ఏది ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషెంట్ అట 160 అట. ఒక అమ్మాయి ఎవరో భారత పాప 254 అట. ఎవరో ఇప్పుడు ప్రపంచంలో రికార్డు ఏంటంటే 276 ఐక్యూ. అంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయి. అంటే న్యూటన్ గారు 180, 190, లయనార్డో డావిన్సీ 180, 170, మస్క్ అయితే 160 దగ్గర ఆగింది. మరి అలాగే ఈయన కూడా 160 అన్నట్టు మేధావి ఐన్స్టీన్ కూడా. సో పెరాలసిస్ అనేది అది కూడా అందులో లింక్డే, అంతే, బ్రెయిన్ లింక్డ్. బ్రెయిన్ లోనే దాని ఇబ్బంది కారణాలు మనం చెప్పుకున్నాం. బీపీ, షుగర్ ఏదైతే చెప్పుకున్నాం, ఉపకాయం, వంశపారంపర్యంగా రావడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా సేవించడం, ఎథెరోస్క్లెరోసిస్, కొంతవరకు వయసు తాలూకా ప్రభావం, వీటన్నిటి వల్ల. షుగరు, బీపీకి పెరాలసిస్ కి లింక్ ఉంటుందా? చాలా లింక్. ఒక ముఖ్యమైన కారణం ఇప్పుడు అదే చెప్పాను కదా, ఏదైతే ఒక స్ట్రోక్ రావడానికి 1, 2, 3, 4, 4, 5 కారణాలు చెప్పుకుంటే వంశపారంపర్యంగా రావడం చాలా తక్కువ. షుగరు, బీపీ, ఊబకాయం, పొగ త్రాగడం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, తీసుకునేటువంటి భోజనంలో ఉండేటువంటి సాల్ట్ తాలూకు క్వాంటిటీ, షుగరు, ఇలాంటి వల్ల వస్తుంది. ఇది కూడా పెరాలసిస్ కి దారితీస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ పెరాలసిస్. సో దాన్ని మనం ఎవరిని భయపెట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళలో కారణాలు మనం చూస్తే చెక్ లిస్ట్ చూసుకునేటట్టయితే ఇవన్నీ ఉంటాయి. ఒకటి జాగ్రత్తగా ఉండండి దాని యొక్క సారాంశం. అయితే మనం ఇందులో ధ్యానము ఇటువంటి ద్వారా ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, భారతదేశం అంతా ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది భారతీయతలో సనాతన ధర్మము, ఆధ్యాత్మికత, ధ్యానము, యోగము, ప్రాణాయామము, సంగీత సాహిత్యాలు, వీటి ద్వారా మనం అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పెంచుకొని మెదడును పదును చేసుకుంటే
అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ప్రపంచమంతా యోగా కదండి మాట్లాడుతున్నారు. ఏ విషయం వచ్చినా కానీ యోగా చేయండి అంటున్నారు. స్ట్రెస్ తగ్గాలంటే యోగా, బీపీ తగ్గాలంటే యోగా. బీపీ క్యూర్ కోసం కాదు, యోగా తగ్గించాలండి. డయాబెటీస్ లెవెల్ తగ్గించడానికి, స్ట్రెస్ తగ్గడానికి, ఇవన్నీ కూడా యోగా అంటే ఏంటంటే ధ్యానం. ఆ టైంలో భగవంతుడి మీద నమ్మకం అన్నది ఒక పక్కన పెడితే అది ఒక రకమైన గొప్ప వ్యాయామ ప్రక్రియ. ఆ టైంలో మీరు మీ మెదడుని నియంత్రణలో ఉంచి ఏమాత్రం యాంగ్జైటీకి లోను కాకుండా మెదడులో తయారయ్యేటువంటి ఏవైతే హార్మోన్స్ ఉంటాయో నారెడ్రినిన్, ఎడ్రినిన్ లాంటివన్నీ కూడా తగ్గించి రిలాక్స్డ్గా ఉండడం వల్ల మెదడుకి మీరు రిలాక్సేషన్ ఇచ్చి ఈ ఇబ్బందులు ముందు ముందు ఈ ఆటుపోట్లు రాకుండా ఉండేదానికి మీరు మార్గం రెడీ చేస్తున్నారండి. సో ఇది గొప్ప మార్గం, చాలా గొప్ప. సో ఏ వయసు వాళ్ళైనా సాధన చేయడం వల్ల. ఒకప్పుడు ఏదైతే యోగా గురించి ఏమాత్రం నమ్మకం కానీ లేకపోతే పట్టు లేనటువంటి వ్యక్తులు యూరోప్లో కానీ మిగతా దేశాల్లో కానీ ప్రపంచ యూరోప్ డే ఏదైతే యోగా డే అని అందరూ కూడా దాన్ని పాటిస్తూ చాలా దానివల్ల మంచి ఫలితాలు ఉన్నాయని అందరూ చెప్తారు. సార్ ఇంకా మనం బ్రెయిన్ నుంచి స్పైన్కి వద్దాం సార్. స్పైన్ తాలూకు డిజార్డర్లు కానీ డిసీజెస్ కానీ ఇబ్బందులు అక్కడ కూడా అదే లేను ఛాలెంజెస్ ఏమన్నాయి సార్? స్పైన్ లో సేమ్ కంజనిటల్ అండి. ఇందా మనం చెప్పుకున్నాం కంజనిటల్ పిల్లల్లో పుట్టినటువంటి వెన్నుపూసలు ఏదైతే అమెరికా వెన్నుపూసలు వంకరగా ఉండడం స్కోలియోసిస్ అని, ఇది ఒక పద్ధతి. అదే కాకుండా ముఖ్యంగా ఈ సమయం 2025లో కూడా వెన్నుపూసకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, టీబీ ఏదైతే ఉందో స్పైన్కి వచ్చేటువంటి టీబీ తాలూకా శాస్త్రం ఇంకా తగ్గిపోవట్లేదు. చాలా ఇన్ని ఆరోగ్య పరిస్థితులు పెరిగినా కూడా ఒకప్పుడు ఇంకేంటి టీబీ అంటే పేదవాళ్ళు ఎక్కువ మామూలుగా ఆరోగ్యం సరైన లేక భోజనం సరిగ్గా లేకుండా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బాగున్న వాళ్ళకే వస్తున్నాయి రకరకాల కారణాలు. అదే కాకుండా ట్రమాటిక్ ఇప్పుడు యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చింది, రింగ్ రోడ్ వచ్చి, దానివల్ల సంతోషమే. 120 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దాటిపించకూడదని అక్కడ బోర్డులు కూడా ఉన్నాయి. కానీ ఒకసారి ఆ ఓఆర్ఆర్ దగ్గర ఎక్కిన తర్వాత వెహికల్ తర్వాత కంట్రోల్ ఉండదు కదండి, వీడి కంట్రోల్ ఉండదు. కాబట్టి స్పైనల్ ఇంజరీస్ చాలా ఎక్కువ. ఫైనల్ అంటే యాక్సిడెంట్లు ఇటువంటివి కాకుండా ఇంకేదైనా మార్గాలు స్పైన్ దెబ్బతింటుందా? స్పైనల్ ట్యూమర్స్ వస్తాయి. స్పైనల్ కార్డ్ లో కూడా ట్యూమర్, బ్రెయిన్ లో ట్యూమర్ మన సమయం వల్ల చెప్పలేకపోయాం కానీ స్పైనల్ కార్డ్ లో కూడా ట్యూమర్స్ వస్తాయి. అది ఇప్పుడు ఎవరికైనా శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉంది అనుకోండి, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉంది, లేకపోతే థైరాయిడ్ లో క్యాన్సర్ ఉంది, లేకపోతే రొమ్ముల భాగంలో క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ నుంచి మిగతా భాగాలు ముఖ్యంగా వెన్నుపూసకు దాన్ని సంక్రమించడానికి, దానికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని మెటాస్టేసిస్ క్యాన్సర్ అంటారు. అది చాలా కామన్. అది కాకుండా వెన్నుపాము లోపల వచ్చేటువంటి ట్యూమర్స్ ఉన్నాయి. ఏది న్యూరోఫైబ్రోమా, మెనింజోమా అనేది లక్కీగా అది క్యాన్సర్ కానివి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అక్కడ కూడా రేర్గా టీబీ రావడం కూడా, లోపల కూడా టీబీ రావడానికి ఆస్కారం. అలాంటి ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి స్పైనల్ కార్డ్.